హాయ్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్. మీ విజయ అండి. మళ్ళీ మీ ఇంటికి వచ్చింది. ఈరోజు ఏ వీడియోతో వచ్చింది అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమిళ్ చూస్తే తెలిసే ఉంటుంది కదా. మినీ కిచెన్ వీడియోతో వచ్చాను. అది ఏంటి అనే నేను చెప్తాను తర్వాత. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైనా కామెంట్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేస్తానన్నాను. ముకుల్ మౌర్య వాళ్ళ బాబు గెస్ట్ చేశాడు, చిన్న బాబు. సాల్ట్ వేశారు ఆంటీ అని చెప్పాడంటే వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చూడండి, మీకే అర్థమైపోతుంది. అక్కడ రాస్తా, అక్కడ మెన్షన్ ఉంటుంది కదా ఏది మిస్ చేశారనేది. సాల్ట్ నేను వేస్తూ చెప్పాను, ఆ అబ్బాయి గెస్ట్ చేశాడు. మీలో ఎవరైనా సరే మీ పిల్లలు గెస్ట్ చేస్తే ప్లీజ్ మీరు ఇక్కడ రాస్తే కనుక వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది యూజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే స్మాల్ రిక్వెస్ట్, ఈ వీక్ వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ యూజ్ చేయడానికి లేదు. ఎవరు రెసిపీ చెప్పారు అనేది వాళ్ళ ఛానల్ పేరు అయితే నేను మెన్షన్ చేస్తాను. ఎందుకు అంటే ఫుల్ కూడా మెన్షన్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు వీడియో చూసాక కూడా. ఎందుకంటే నాకు కొంతమంది స్క్రీన్ షాట్లు అనేది మిస్ అయిపోయింది. ఇన్స్పిరేషన్ మదర్ తెరేసా సిస్టర్ ఉన్నారు కదా, తను వచ్చే స్కూల్ కేక్ చేయమన్నారు. ఆ కేక్ ఈ వీడియోలో పెట్టేశాను. నేను ఈ వీక్ నుంచి 5 నేమ్స్ అనేది తీసుకుంటాను. ఎందుకు అంటే మన ఫ్యామిలీ నెంబరే అని ఎందుకన్నానంటే తన పేరు హ్యాపీగా చెప్పేసేయచ్చు, నో ప్రాబ్లం. డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి ఉంది కదా, తను వచ్చేసి వదిన ఇప్పటి నుంచి 5 నేమ్స్ చదవండి వదిన, 3 నేమ్స్ కాదు, బెటర్. నాకు ఎందుకు అలా అనిపించింది అంది. తను చెప్పింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీలో కూడా ఎవరన్నా చెప్తే కనుక అది కూడా నేను చిన్న మార్పులనే చేసుకుంటాను. తను 5 నేమ్స్ చదవమంది. ఈ వీక్ నుంచి 5 నేమ్స్ చదువుతున్నాను. 5 కామెంట్స్ అనేది చదివేస్తాను. ఎవరో ఛానల్ నేమ్స్ చూసేద్దామా. పవిత్ర శ్రీ కిచెన్ రాశారు, సాల్ట్ అని రాశారు, కరెక్టే. సుష్మా ఫుడ్ ఫ్యాంటసీ రాశారు, సాల్ట్ అని రాశారు. రాధాకృష్ణ ఫుడ్ రాశారు. ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్స్ రాశారు. తను వాళ్ళ అబ్బాయి గెస్ట్ చేశాడండి. వాళ్ళ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. బిఫోర్ ఆర్ ఫ్రెండ్ రాశారు. ఎవరు అత్తగారండి, తను కూడా రాశారు. సాల్టా అని రాశారు. అవునమ్మ సాల్టే. మిగిలిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి కదా, చూసేద్దామా ఎవరనేది. ఇన్స్పిరేషన్ ఆల్రెడీ నేను చెప్పాను, వాళ్ళ స్క్రీన్ షాట్ అయితే ఇవ్వలేదు. నేమ్ అయితే చిన్నగా మెన్షన్ చేస్తాను, ఛానల్ ఫుల్ నేమ్ మెన్షన్ చేయను. కానీ ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్, మీ ఛానల్ నేమ్స్ చెప్పినాక చిన్న బిట్టే ట్రిమ్ చేయండి, ప్రైవేట్లో పెట్టానంటే ఇలాంటి నా ఛానల్కి పెట్టను. దానికి ఇష్టమైతేనే కామెంట్ చేయమని నేను చెప్తాను. ఎందుకంటే లేదంటే నార్మల్ కామెంట్ చేయండి, ఓకే, నో ప్రాబ్లము. రెసిపీస్ మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీస్ చేస్తాను. ఎవరు ఇంకా ఉండాలి కదా, రూపా, ముకుల్, గీత, సిరి, గీత, అంకి, మణి, వంటలక్క, రేవతి, మయూక, లత, దీప, లత, రెహనా, ఎస్డి, భాగ్యమ్మ, శ్రీదేవి సిస్టర్, వైఎస్ఆర్, పద్దు, పాకశాల, మమత, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, త్రివేణి, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, బిఫోర్ యూ అత్తగారు, ఇస్మార్ట్ గుంటూరు, ముకుల్ మౌర్య, డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, ఆశ, వాసు, వంటలక్క. ఇక్కడ నేను చదివాను కదా డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, తనిచ్చారు 5 నేమ్స్ చెప్పమని. అందుకే ఎప్పటి నుంచి 5 నేమ్స్ చదువుతున్నాను అందరికీ. ఇప్పటి నుంచి మీరు కామెంట్ హ్యాపీగా చేస్తే కనుక 5 నేమ్స్ అనేది చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి, నాకు ఇది చెప్పడం వల్ల నేను ఇది కూడా యూజ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వాలి నా ఛానల్ గురించి అంటే హ్యాపీగా ఇవ్వచ్చు. మీరు కూడా మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. పిల్లలు మీరైతే మన ఛానల్ చూస్తుంటే మీకు నచ్చుతుందా? ఇది మినీ కిచెన్, మీ కిచెనే కదా. మీకు నచ్చితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి కూల్ కేక్ చేస్తున్నాను. కూల్ కేక్లో కూడా తన పేరు అనేది నేను మెన్షన్ చేయటం లేదు. ఇక్కడ వచ్చేసి ముకుల్ మౌర్య వాళ్ళ బాబు చెప్పాడు కదా, ఆ స్క్రీన్ షాటే మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చెప్పింది కంపల్సరీ మెన్షన్ చేస్తాను. మీలో ఎవరైనా సరే మా పిల్లలు ఇట్లా చెప్పారు అని చెప్తే కనుక వాళ్ళని మెన్షన్ చేస్తాను. ఈ వీడియో అనేది నాకు 6కి వస్తుంది ప్రతివి, అంటే గురువారము ఆదివారము. 6 నుంచి నేను 8:30 వరకే తీసుకుంటున్నాను. ఒకప్పుడైతే 3 అవర్స్ తీసుకునేదాన్ని. ఇప్పుడు 2:30 గంటల్లోనే మీ పిల్లలు గెస్ట్ చేసి ఉంటే కనుక 2:30 గంటల్లో మీ పిల్లల పేరు ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళ వీడియో అనేది నేను పెడతాను. వాళ్ళ కామెంట్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ యూజ్ చేస్తాను, కానీ అవి ఎప్పటికీ రిమూవ్ చేయను. ఓకేనా? మీరు అందరు మన వీడియోస్ చూడండి, ఎలా ఉందో చేయండి. ఇక్కడ ఏది మిస్ చేశాననేది మీరు కామెంట్ చేయండి, అది మిస్ చేయకండి. ఆ కామెంట్ చేసి హ్యాపీగా మీ కామెంటే ఫస్ట్ అయ్యి ఉండొచ్చు కదా, అందుకని చెప్పి మీరు గెస్ట్ చేసేసి ఆ కామెంట్ చేస్తే హ్యాపీగా చూసేయండి. ఎందుకు వీడియో మొత్తం చూసేసి కామెంట్ చేసేసేయండి. ఓకే, బై బాయ్. వీడియో చూసేసి కంటిన్యూ చేసేసేయండి. బాయ్, టేక్ కేర్. ఎవరైనా ఈసారి పేరు అనేది ఇట్లా వీడియో చేశాక నేను అంటే రాసి పెట్టుకుంటాను కదా, ఆ స్క్రీన్ షాట్ దొరకపోతే కనుక నేను ఇలాగే ముందు వీడియోకి చెప్తాను, 3 డేస్ ముందో 2 డేస్ ముందో. అప్పుడు కనుక ఒకవేళ చూసి ఉంటే కనుక ప్లీజ్ ఇంకోసారి కామెంట్ చేయండి, వాళ్ళ రెసిపీ అనేది మళ్ళీ చేస్తాను. ఓకే, బాయ్.
ఇప్పుడు వచ్చేసి మనం కూల్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా. దానికి వచ్చేసి మస్కర్పోనే, పవిజని బిస్కెట్స్, మ్యాంగో జ్యూస్, షుగర్ కావాలి, ఎగ్ ఒకటి కావాలి. ఇది వచ్చేసి చాలా టేస్టీ ఉంటుంది, పిల్లలందరికీ ఇష్టమైన కేక్ ఇది. కానీ ఇంకొక విషయం చెప్పనా, హెల్తీ కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకైతే చాలా ఇష్టము. చూసారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం అబ్బా, ఇక్కడ ఎగ్ వచ్చేసి మనం సపరేట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ ఎల్లో, ఒక సైడ్ మామూలు వైట్ పెట్టేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి. చూసారు కదా, షుగర్ వేస్తున్నాం. అక్కడ కొంచెం వైట్లో కొంచెం, ఎల్లోలో కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగంటే మనకి నురుగులాగా రావాలి. చూసారు కదా, బీట్ చేస్తున్నా. కానీ ఇది ఊరికే కరగటానికే పెట్టాను. పెద్ద బీటర్తో బీట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి పెద్ద బీటర్తో బీట్ చేస్తున్నాను. నా ఫేవరెట్ కేక్. చూసారు కదా ఎంత బాగా బీట్ చేస్తున్నామో. ఇది వచ్చేసి మనకి బీట్ చేసి వైట్ కలర్లో రావాలి. ఇంకొక విషయం చెప్పనా, అమ్మమ్మలకి తాతయ్యలకి కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలా బీట్ చేసింది కాళ్ళకు పెట్టేసేయండి. చాలా త్వరగా కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అమ్మమ్మలు తాతయ్యలు టెన్షన్ పడే పనే ఉండదు. చూసారు కదా, ఇప్పుడు ఏం బీట్ చేస్తున్నాం? ఎల్లో. పిల్లలు మీరైతే ఏం చేయాలో చెప్పనా, చక్కగా అమ్మ వాళ్ళు ఇలా సపరేట్ చేసి ఇస్తారు. మీరు బీట్ చేసి ఇవ్వండి. ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా బీట్ చేసేయచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, మస్కర్పోనే తీసుకుంటున్నాం. ఒక స్పూను వేసాను, ఇంకొక స్పూన్ వేసాను. చూసారు కదా, ఇలా ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, క్రీము నాకు కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపేసి ఇంకొకసారి బీట్ చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ లేదు అంటే స్లోగా కూడా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చూసారు కదా ఎంత బాగుందో, క్రీమీగా ఉంది. ఎంత ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చా తెలుసా మీకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, బేస్ కింద ఫస్ట్ కొంచెం క్రీమ్ వేస్తున్నాం. ఆ తరువాత మ్యాంగో జ్యూస్లో బిస్కెట్స్ ముంచి పెట్టేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి కాఫీ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. మనకు పిల్లలకి ఏం కావాలి, మ్యాంగో జ్యూస్లోనే టేస్ట్ ఉంటుంది. పిల్లలకి కాఫీ మంచిది కాదు కదా, అందుకని ఈ పని చేశాను. ఇప్పుడు చూసారు కదా ఎలా చేస్తున్నానో. ఇది కూడా మీరు చేసేసేయచ్చు పిల్లలు చక్కగా. ఇంకొకసారి మళ్ళీ వేస్తున్నాను క్రీమ్. చూసారు కదా ఎంత బాగుందో. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఎక్కడ చెప్పాలి, కామెంట్ చేయాలి. వీడియో కింద కామెంట్ ఉంటుంది. ఇక్కడ నేను ఏది మిస్ చేయలేదు ఈ వీడియోలో, కానీ చేస్తాను. ఇంతవరకు అయితే చేయలేదు. తర్వాత నేను లాస్ట్లో ఏంటి మిస్ చేసింది నేను అది చెప్పను, అదే కామెంట్ చేయండి.
మీకు ఇది ఎలా ఉందో చెప్పండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. దాంట్లో ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోస్ చూసేయచ్చు. అమ్మమ్మల తాతయ్యలు ఫోన్లు ఎందుకు, అవి కూడా లాగేసుకుని సబ్స్క్రైబ్ చేసేసేయండి. తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు అందరు ఫోన్లు లాగేసుకోండి. పక్కింటి ఆంటీ వాళ్ళవి, అంకుల్ వాళ్ళవి కూడా లాక్కోండి. ఇప్పుడు ఏం చేస్తాను మీకు చెప్తాను, అది లాస్ట్లో వేస్తాను. అది మీరు ఏంటో గెస్ చేయండి, చూద్దాం. చూసారు కదా, ఇలా లేస్ పొడవుగా ఇట్లా మనం ఎన్ని స్టెప్స్ వస్తే అన్ని స్టెప్స్. ఇదే నేను లాస్ట్లో వేస్తుంది. ఇదేంటో గెస్ చేయండి, చూద్దాం. ఇది మనకిష్టమైన పొడి. చూసారు కదా, నచ్చిందా?